అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా పురిటి స్నానం కోసం. ఆ వీడియో అనమాట. నెక్స్ట్ డే నైట్ అయిపోయింది కదా, ఇది తర్వాత రోజు అనమాట. నిజంగా మా అమ్మ అయితే బాబుని అసలు వదిలిపెట్టలేదండి. అసలు చాలా ఇష్టంగా చూసుకుంది. ఇప్పుడు కూడా నేను ఇవ్వకుండా ఎత్తుకున్నానని చెప్పేసి నా మీద కోపం. కాళ్ళ మీద పడుకోబెట్టాలి అంటుంది. నాకేమో భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కడ పడిపోతాడా అని చెప్పేసి. బాబునేం లేదని చాలాసేపు నాతో మాట్లాడలేదు. అసలు కొట్టడమే కొట్టడం. కామన్ గా పిల్లలకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఉంటదేమో, అలాగే మా అమ్మాయికి కూడా చాలా ఇష్టపడింది. వెళ్ళిన దగ్గర నుంచి మేము తిరిగి వచ్చేంత వరకు అసలు వదలలేదు. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా బయటికి వెళ్ళిపోతూ ఉండేది ఆడుకోవడానికి. కానీ అసలు అప్పుడైతే మాత్రం అసలు వెళ్ళనే లేదు. మార్నింగ్ టిఫిన్ తో పాటు మా తమ్ముడు రాగి ఇడ్లీ తీసుకొచ్చాడు. ఇంకా అది కూడా వేసుకుని అలా తింటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే 2-3 రకాల టిఫిన్లు కంపల్సరీ ఉంటాయి. చూసారా, అసలు నేను ఎక్కడ బాబుని ఎత్తుకుని ఉంటే అక్కడ నా దగ్గర ప్రత్యక్షం అవుతుంది. పురిటి స్నానం కోసం వెళ్ళాం కదా, ఫంక్షన్ అయితే క్యాన్సిల్ అయిందనమాట. ఎందుకంటే మా రిలేటివ్స్ లో ఒక అతను చనిపోయారు. ఇంకా అందువల్ల ఫంక్షన్ అయితే క్యాన్సిల్ అయింది. అందుకనేసి ఇంకా ఇంట్లో వాళ్ళం ఒక 2-3 వచ్చేసి ఇంకా స్నానం అయితే చేయించేసాము. పురిటి స్నానం. ఇంకా ఎక్కువ రోజులు అయితే అలా ఉండకూడదు కదా. ఇవి వేపాకులు. దీన్ని చక్కగా మిక్సీ పట్టేసి దానిలో కొద్దిగా పసుపు వేసేసి కలిపి రాస్తారు, ఒంటికంతా పట్టిస్తారు. ఏదున్నా లేకపోయినా టైంకి టీ అయితే మాత్రం వచ్చేస్తుంది. మా అమ్మ అలా పెట్టిస్తుంది. మొఖం చూడండి, నైట్ అంతా జర్నీ చేసి ఇంకా పగలకి ఎలా అయిపోయిందో. మా తమ్ముడు వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట. ఇంట్లో చెప్పకుండా చేసుకున్నారు. మేము సాటర్డే నైట్ ఎప్పుడు మా వారు వస్తారు, ఇంకా సండే ఇంటి దగ్గర ఉండేసి మండే వెళ్తారు. ఇంకా అలా సాటర్డే నైట్ వచ్చారనమాట. ఇంకా నైట్ అందరూ చక్కగా మాట్లాడుకున్నాము. మా తమ్ముడు కూడా మాట్లాడాడు. తర్వాత ఇంకా అందరం పడుకున్నాము. నెక్స్ట్ డే మా అమ్మ 4కి వచ్చి లేపి, తమ్ముడు చూడు ఎంత పని చేశాడని కింద తీసుకెళ్ళింది. వెళ్తే కదా అసలు షాక్ అయిపోయాను నేను. ఏంట్రా నిన్నంతా బాగానే మాట్లాడా, కనీసం ఇలాంటిది అసలు ఒక్క విషయం కూడా, ఒక మాట కూడా ఏం చెప్పకుండా ఇలా చేసేవేంటి అని నాకైతే ఆ రోజు టెన్షన్ వచ్చేసింది మా ఇంట్లో వాళ్ళందరికీ. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని మేము అడిగాము, అంతా అయింది, పెద్దల ద్వారా అడిగించాము, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. మరి రీజన్ ఏంటో మాకైతే తెలియదు. అలా ఒప్పుకోకుండా వేరే మ్యారేజ్ చేస్తున్నారని చెప్పేసి ఈ అమ్మాయికి ఇష్టం లేక ఇలా ఇద్దరైతే ఇష్టపడి వచ్చేసారు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కవర్ చేసాము. వాళ్ళ పెద్దనాన్న అయితే వచ్చాడు, ఒక 2 పెద్దలను తీసుకుని. మేము చెప్పాము ఇలా వచ్చేసింది కదా, మరి ఇది పద్ధతి కాదు, ఇంటికి తీసుకెళ్ళండి, మళ్ళీ మేమైతే మా ప్రకారం ఎలా చేయాలి అనేది ఇంటికి వచ్చి మాట్లాడతామని చెప్పేసి. అంటే అసలు ఆ అమ్మాయి అయితే వెళ్ళననింది. ఇంకా వీళ్ళ పెదనాన్న కూడా నేను తీసుకెళ్ళను, అమ్మాయి మా అమ్మాయి కాదు, మాకు అమ్మాయికి ఏం సంబంధం లేదు, ఇంక ఏం జరిగినా మేము రాము అని చెప్పేసి ఒక కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్ లో ఇచ్చి వెళ్ళిపోయారు. మా అమ్మాయి చనిపోయింది, ఏం జరిగినా మాకు సంబంధం లేదని. తర్వాత అప్పుడప్పుడు చేస్తూ ఉండేది, కానీ వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ పెద్దనాన్న మాట్లాడేవాడు కానీ ఇంకా వాళ్ళ పెద్దమ్మ అయితే మాట్లాడేది కాదు. ఇంకా స్టోరీ వినాలనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే షేర్ చేస్తాను.